ఎక్కువ వస్తలేదు. అండ్ ఆ వీడియో కంటిన్యూషన్ అయితే ఇదే. అంటే నాకు బోర్ కొట్టి నేనైతే నింజా టైటిల్లో అయితే జాయిన్ అయిపోయినా అన్నమాట. బోర్ కొట్టింది, కానీ ఆ వీడియో ఎందుకో దానికి యాడ్ చేద్దామంటే కూడా యాడ్ అవుతలేదు. దానికి ఏం ప్రాబ్లం ఉందో మళ్ళీ ఎవరికి వెళ్ళాలా, ఎక్కడికి పోవాలి నేను మళ్ళీ చెప్పండి మీరే. అందుకే ఇక నింజా టైకన్ ఆడదాం. జీరో మనీ. మనం ఫస్ట్ అయితే కొంచెం మనీ కూడా సంపాదించాలి. మనం ఎట్లాగ వస్తే పైసలు రావాలంటే ఎట్లాగ ఎవరుగా వీడు. సో మనమైతే కొంచెం పైసలు కూడా సంపాదించాలా. లేరా మొద్దు రీయానిమేటెడ్ నా మొద్దు. ఏమీ లేదు వీడు. నాగర్ మీరు చూసుకోవచ్చు 160 రియో అవుతుంది అనమాట. 160 రియో అంటే మామూలు అనుకున్నారా గైస్? చాలా ఎక్కువ. నేను ఎప్పటికీ చెప్పాను 150 రియో చాలా తక్కువే. సో ఇలా కొన్ని పైసలు అయితే తీసుకోవడం అయితే జరిగింది. అలా ఒక ఎయిర్ డ్రాప్ అయితే పెట్టడం అయితే మన ఫైల్ రావడం జరిగింది. మన స్పీడ్ వచ్చి ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. అంటే నేనే ఆడుతున్నా ఇది, ఏ రోజు ఏం ఆడతలేరు మీరు. అట్లాంటి థాట్స్ ఏం పెట్టుకోకండి. నేనే ఆడేది. ఎందుకు ఇది మనమైతే ఈ రోబ్లాక్స్ ఆడి మైన్క్రాఫ్ట్ గేమింగ్ని మర్చిపోయినావా అని అంటే కాదు. మైన్క్రాఫ్ట్ ఎలా మర్చిపోతా అని చెప్పండి. కొందడైతే అనా నువ్వు మైన్క్రాఫ్ట్ ఆడవులే వద్దులే అని అంటుంది. ఓ షిట్, అల్టిమేట్ సన్. మీకు ఎవరికైనా ప్రాబ్లం ఉంటే నన్ను కలవండి, అంటే నేనైతే తీర్చేస్తా. అంటే డాక్టర్ కాదు, అంటే గేమ్లో ఇట్లాంటి గేమ్స్లో ఏమైనా తెలియకపోతే అంటే ఏం చేయాలా అని అనుకుంటే నాకు చెప్పండి. సో ఫైనల్లీ మన దగ్గర అయితే 10K అయితే వచ్చేసినాయి. ఈ 10K ఇలాబరేషన్కి పెడదాం. అరే ఎగురురా మీరంతా. నా దగ్గర కూడా టైం వస్తుంది రే. అర్థమైందా? చూసుకుందాం. వస్తువులు కొనడానికి టైం వస్తుంది రే. అప్పుడు రారా నువ్వా నేను చూసుకునేది. సో మనం మాటల్లోనే 2000 అయితే వచ్చింది మనకి. ఇంకా 2500 వచ్చింది, 3000 వచ్చింది. సో ఇలా అయితే 4000 నుంచి ఇక 6000 చేద్దామని చూస్తున్నాను నేను. 6000 అయితే వచ్చింది మనకి. ఓ షిట్, వావ్. సో మనమైతే పూర్తిగా ఇల్లును అయితే అప్గ్రేడ్ చేసుకోవడం అయితే జరిగింది. మీకు అలా ముందే వేసుకున్నాం అంటే మొత్తం ఇల్లు అప్గ్రేడ్ కావాలి. అప్పుడప్పుడు కొంచెం తెలుసుకుంటూ ఉండాలా, బయట కూడా చూడాలా కదా. 15,000 అయితే వచ్చింది మనకి. అయితే వెళ్ళిపోతున్నారు నా పైసలు.
हमरा अरे बेटे यार ये इस सामान में इसको క్యారెట్లో సొంతం వేసేయండి అవి ఎవరి క్యారెట్లు ఉంటాయో తెలియదు. సో వీరు నేను సొంతం చేయడానికి వస్తున్నాయి. సొంతం చేసేయండి పైసలు నేను తీసుకుంటా. సో పైసలు అయితే వాళ్ళైతే అర్థం చేస్తారు, మనమైతే పైసలు తీసుకోవడం అయితే జరుగుతుంది. 63,000 అయితే మనమైతే సంపాదిస్తున్నాం. పాపం వాడు మనం కూడా మన సైడ్ పోయించుకోవద్దా బై మిస్టేక్లో వేసేసిన. ఇంతకంటే నేను ఇల్లుని అస్సలు అప్గ్రేడ్ చేయ అని చెప్పేసి డైరెక్ట్ క్లియర్ ఇన్వెంటరీ చేసేసుకున్నా మీ కళ్ళ ముందే. సో చచ్చిపోయినాక ఏం చేయాలా నాకేం తెలియదు. జస్ట్ పైసలు వచ్చేదాకా వెయిట్ చేస్తాను. 1 lakh పెట్టుకొని పోతా. 1 lakh పెట్టుకొని పోవాల్సిందే. ఫస్ట్ గాయ్స్ మన పైసలు అయితే వేస్ట్ అవుతున్నాయి. సో ఎంత స్పీడ్ అంత స్పీడ్ అని చెప్పేసి నేనైతే డబ్బా ఆర్డర్ ఇచ్చినాను. సో ఒక 2,000 అయ్యవని అని నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఇంకొక 2,000 ఇంకొక 1,000 రూపాయలు రాదా అయితే 1 lakh అయితే ఎక్కువని అయిపోయింది మనకైతే. మీరు వేసుకోవచ్చు. సో లోపలికి వెళ్ళి క్లియర్ ఇన్వెంటరీ చేసుకున్న ప్లేసెస్లో ఇదొకటి కొనేసినాం. ఇప్పుడు మనకైతే 1 lakh కావాలి మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు కిరీఫా కావాలి, ఇంకా మల్టీ షాడో క్లోన్స్ కావాలి కదా. 1 lakh కావాలా? ఇంట్లో అయితే అడగదలుచుకోలేను నేను. సో ఇంట్లో కూడా అంటే హోమ్కి కూడా కొంచెం దాచి పెట్టుకోవాలి ఎప్పుడైనా ఎమర్జెన్సీ వర్క్ వస్తే. ఇక్కడైతే మనీ కట్టేద్దామని టెంటేల్స్ అంటే ఇక్కడ కొంచెం మనీ దొరుకుతుందా అంటే దొరికేసింది. 70,000 దాకా అంటే ఆల్మోస్ట్ 70,000 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఎవరు డౌన్ చేసిన వాడిని నేను కొడుతున్నాను. సో ఫైనలీ 77,000 అయితే వచ్చేసినాయి. మనం అనుకుంటున్నామా లేదా? అప్పుడే మనకి దొరుకుతున్నాయి పైసలు కొంచెం ఫాస్ట్గా. అప్పట్లో అయితే ఈ పైసలు సంపాదించడానికి కింద నుంచి మీ దాకా ఒత్తుకుంటుండే. ఫస్ట్ స్టార్టింగ్ గేమ్ స్టార్టింగ్గా ఏంద్రా నువ్వు నేను సంపాదించింది మీరు ఒత్తేయడం. నేను సంపాదించినారా అవన్నీ? నేను సంపాదించింది ఒకటి వచ్చి కొట్టేసుకున్నాం అని అనుకుంటుంది. కానీ అది లైఫ్లో జరగదని వానికి తెలియదు. ఎందుకంటే అవి సంపాదించింది నేను. సో క్యాష్ స్క్రోల్ అయితే వచ్చింది మనకి. అమ్మాయ 97,000 అయితే వచ్చినాయి. ఇంకొక కొన్ని 1000 రావాలనుకుంటే 120. వావ్, ఈ ఉచిహా వాడెవడో అని పైసలు అనవసరంగా అక్కడ పెట్టిండు. మనకు వస్తున్నాయి ఫ్రీగా. వావ్, ఇప్పుడైతే కిరీఫా నుంచి మల్టీ షాడోస్ నుంచి అయితే కొనేద్దాం. మనకి ఎక్స్ట్రా 20,000 మిగిలింది అంటారు. కిరీఫా వచ్చే చీటారా చిడోరి ఉన్నగా మిస్టేక్లా కిరీఫీ అనుకోని. సో ఏం చేద్దాం ఉందని లేదు చిడోరి కూడా. అంటే చిడోరి ఎప్పుడు పెట్టుకోలే కదా. సో మల్టీక్లోన్ ఫస్ట్ మన కిరీఫీని చిడోరిని
ప్లేస్ మార్చేస్తే చూసిండ్రు రేసి. ఇప్పుడు మనము ఫస్ట్ మన కొత్త దోజుచ్చు అంటే మన కకాషి సెన్సే సీక్రెట్ జుట్సు అంటే సీక్రెట్ జుట్సు ఆ స్పెషల్ జుట్సు కనిపెట్టిండు కదా. ఆ జుట్సుని చూసిండ్రు కదా, లైట్నింగ్ బ్లేడ్ అని కూడా అంటాడంట కకాషి దీన్ని. వా లైట్నింగ్ బ్లేడ్ అయితే బాగుంది. ఒకసారి నుంచి ఇది కూడా ఒక పాట అయిపోయింది. ఇప్పుడైతే నేను మల్టీసాల క్లోన్స్ అయితే వదిలినా దీన్ని మీదికి. ఈ ఫ్రెండ్లకి ఎంత కావాలంటే అంత పైసలు తీసుకొచ్చు. ఏంద్రా కొట్టండ్రా, కాపాడండి క్లోన్స్ కొట్టండ్రా, అటు పోండ్రా, అడుగోండి, వచ్చిర్రా, అరే అటు ఎటు పోతుర్రా. బ్యాకప్ కొందరిని పంపించిన, వాడొక్కడ మాత్రం అటే పోయిండు. ఎందుకు కొట్టండ్రా, చంపేయండిరా అని కొడుకుని. బ్యాకప్కి ఇంకొందరిని వదిలిన, వీళ్ళందరు నా అంబుచ్చి అడేడు పోతుండ్రా, మళ్ళా స్పాన్ అవుతాడు వాడు. రండ్రా, రండ్రా. ఇంకొంచెం మందిని పంపిన, ఇట్లా పైసలు కావాల్సినందుకు తీసుకోవచ్చు. ఎన్ని పైసలైనా కావాల్సినంత. వీడెవ్వడో అని ఇల్లును అప్గ్రేడ్ చేసుకుంటుండు. ఇప్పుడా రా వచ్చేది? ఇప్పుడా ఇల్లుని తీసుకోవాలని తెలియదా? ఎంతమంది వచ్చేది తెలుసా పైసలు? రచించారు కానీ అంటే చిరికెన్ అన్నమాట. చిడోరే సో వాడైతే చంపేసిండు. సో ఆ జుట్సు అయితే బాగుందనే లోపు మనకైతే ఎన్ని ల్యాక్స్ 1 lakh వచ్చేస్తుంది. సో మనమైతే ఫస్ట్ మనం ఇంటిని అప్గ్రేడ్ చేసుకున్నాం. స్టిల్ నేను బట్టలు కూడా కొనకుండా చూసి పెట్టినా అంటే ఆలోచించండి. సో బట్టలు అయితే వేసేసుకున్నాం. ఓపెన్స్ తర్వాత ఇక దీనికంటే అప్గ్రేడ్ చేసేదిలే అని నేను ఎప్పుడు అన్నాను. చేస్తూనే ఉంటాయి ఇల్లు అప్గ్రేడ్. ఇంకా మనకి మన చాలా ప్లాన్ నుంచి కొన్ని లిస్టులు వచ్చినాయి. నింజాస్ అయితే విపరీతంగా పెరిగిపోతాండ్రు. ఇంకియా ఇప్పుడు ఓట్స్ బాస్ అంటే హౌస్ ఇక్కడొక్క ఓట్స్ ఇది చూడండి గాస్, పెంచేగా తీసుకున్నాం మనం. ఇది ఒకటి. సో ఇంకొంచెం కావాలా. సో ఈ వీడియోకి తింటే బాయ్.